హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను ఇంకొక వ్లాగ్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. నన్ను మొన్నటి వీడియో కామెంట్ చేశారు కదండీ! చిన్న ముగ్గులు ఎప్పుడు ఎప్పుడు ఎలా చూపిస్తానో అలా చూపిస్తూ దగ్గర నుంచి చూపించమన్నారు కదా! ఇవాళైతే ఈ చిన్న ముగ్గు 6 చుక్కలతో అయితే వేస్తున్నాను. మన ఛానల్‌లో ముగ్గులు ఇష్టపడేవారు కూడా ఉంటారండి. అందుకని నేను మాక్సిమం వీడియోస్ ఏంటంటే ముగ్గుతో స్టార్ట్ చేయడానికి చూస్తాను. ముగ్గు కూడా చూపిస్తే ఇది కూడా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకా చూసారు కదా! మార్నింగ్ రొటీన్ ఏంటంటే చక్కగా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది మంచిగా. ఇంకా ఈరోజైతే నేను ఇంకా పిల్లలది వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్‌లు ఇవన్నీ కూడా అయిపోయినాయి. అన్నీ చాలా ఈజీ రెసిపీస్ అందుకే ఏం షేర్ చేయలేదు. అయితే ఈరోజు నేను కొన్ని వర్క్స్ అనేవి పెట్టుకున్నాను. అంటే పెండింగ్ ఉన్నవి మనం ఎప్పుడైనా బాగా ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాం కదా! అలాంటి వర్క్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా! టేబుల్ అనేది మందిరం ముందు పెట్టే టేబుల్ అనమాట ఇది. యాక్చువల్‌గా ఇది టీపాయ్ అనమాట. మందిరం అనేది ఇంటి ఓనర్స్ పెట్టించారండి. ఆ మందిరంకి ఏంటంటే నేను ఒక స్టూల్ అనేది వేసి పెట్టాను దాని మీద. ఎందుకంటే గోడకి అటాచ్ చేస్తే మందిరంలో విగ్రహాలు ఉన్నాయి కదా! వాటి బరువుగా ఉండదేమో అని డౌట్ వచ్చి నేను గోడకి ఫిట్ చేయించలేదనమాట. ఇంకా నేను ఈ టీపాయ్ వచ్చేసి మరి సరిపోదు కదా! మనకి దీపాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఏమైనా స్పెషల్‌గా చేసుకోవాలన్నా కూడా ఈ టేబుల్ అనేది నాకు బాగా యూజ్ అవుతుంది. షీట్ అనేది బాగా పాడైపోయింది. చూసారు కదా! అక్కడక్కడ ఇందాక. అందుకని కొత్త షీట్ అయితే తెప్పించాను. మంచి వుడ్ కలర్ అయితే తెప్పించాను ఈసారి. అంటే లాస్ట్ టైం కూడా ఈ కలరే పెట్టాను. కాకపోతే డార్క్ వచ్చింది. ఇంకా సర్లే అని ఉంచేసాను చిన్నదే కదా అని. ఈసారి అయితే కరెక్ట్‌గా నేను ఏదైతే పెట్టానో అదే వచ్చిందనమాట. దీని మీద మళ్ళీ అయితే నేను పెయింట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే అలా ప్లెయిన్‌గా ఉంటే ఏదోలా ఉంది. ముగ్గు అనేది వేస్తే మంచి అందం వస్తుంది కదా! అందుకని ఇక్కడైతే ముగ్గైతే వేసేస్తున్నాను. ఫైనల్‌గా ఇలా కొంచెం ఎక్కువ పెట్టాను. లాస్ట్ టైము చుక్క విడిచి చుక్కలా పెట్టాను. ఈసారి కొంచెం ఎక్కువ పెట్టాననమాట. ఇంకెలాగో పెయింట్ ఓపెన్ చేశాను కాబట్టి అది బాటిల్ అనేది ఇంక నేను ఇటువైపు తూర్పు గుమ్మం వైపు కూడా కొంచెం ముగ్గది పోయిందండి. అది ఇటువైపు వేస్తాను కానీ అటువైపు అయితే పెయింట్‌తోనే చేసి ఉంచేసాననమాట. ఎందుకంటే అటు వాటర్ అది కూడా యూజేజ్ ఉంటుంది కదా! అందుకని ముగ్గు వేసినా ఉండదు నార్మల్‌గా. ఇలాగైతే ఇక్కడ కూడా పోయిన దాని మీద మళ్ళీ సేమ్ వేసేసాను. వాళ్ళు కొంచెం ఫ్రీ టైమ్ ఉందని ఈ పనులైతే ముందు చేశాను. ఇంకా నెక్స్ట్ ఇది నేను మొన్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కదండీ! ఇది సీజనింగ్ చేసినప్పుడు చూపించమని అన్నారు. ఇదైతే నేను సీజనింగ్ చేశానండి. దీన్నైతే ఫస్ట్ మంచిగా ఇలా లిక్విడ్ పెట్టి కొంచెం డిష్ వాష్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ప్యాన్ నేను ప్రెస్టీజ్‌లో తీసుకున్నానండి. 1100 ఎంతో పడింది. చాలా బాగుందండి అసలు. అంటే ఇప్పుడు క్లీన్ చేశాను కదా! అంటే సీజనింగ్ చేసినప్పుడు మనకి తుప్పులా వస్తుంది కదా! అదేం రాలేదనమాట. ఇంకా ఇక్కడ వాష్ చేసిన తర్వాత నీట్‌గా తడి లేకుండా మనం తుడిచేసుకోవాలి ఏదైనా క్లాత్ పెట్టి. ఇలా అటు ఇటు కూడా తుడిచేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఇలా మొత్తం తడి అనేది లేకుండా ఎక్కడ కూడా నేను క్లాత్‌తో నీట్‌గా తుడిచిపెట్టేసి ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసేసాను అటు ఇటు కూడా. చూసారు కదా! ఎక్కడ కూడా కొంచెం కూడా తుప్పు అనేది అంటే రస్ట్‌లా పట్టేసి మనకి వస్తుంది కదా! అస్సలు ఏం రాలేదండి. బావుందనిపించింది నాకు ప్రెస్టీజ్ అయితే. నేను ప్రెస్టీజ్‌లో క్యాస్ట్ ఐరన్ ఇది ఫస్ట్ అనమాట తీసుకోవడం ఈ బ్రాండ్‌లో. ఇది ఇంకా నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టానండి. కొంచెం హీట్ చూసారు కదా! ఇలా పొగలొచ్చే వరకు అయితే మనం దాన్ని వేడి చేయాలి.
అంటే ఇదంతా సీజనింగ్ ఫస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నుంచి నార్మల్‌గా ఆయిల్ అప్లై చేసుకొని ఉంచేసుకోవడమే ఎప్పుడు యూజ్ చేసినా కూడా. ఇప్పుడు నేను దీని మీదే మళ్ళీ ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ కొంచెం సిమ్‌లో పెట్టి హీట్ చేస్తానండి. ఇలా ఒక 2, 3 టైమ్స్ అయితే ప్రాసెస్ చేస్తాను. అంటే ఇది చల్లారిపోయిన తర్వాత అంటే ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత అలా ఒక 2, 3 టైమ్స్ చేసేసిన తర్వాత అంటే ఆయిల్ అప్లై చేసి హీట్ చేయడం అనమాట. తర్వాత ముందుగా ఏంటంటే ఇలా ఆనియన్స్ అనేవి వేపేసి పక్కకు తీసేసానండి. ఇప్పుడు ఇంకా ప్యాన్ అనేది రెడీ అయిపోయిందనమాట మనం దోసలు వేసుకోవడానికి. నేను దోసల పిండి రేపు వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా అదైతే సీజనింగ్ అయిపోయింది. ఇంతేనండి నేను చేసే సీజనింగ్ అయితే. అంటే వాళ్ళు నాకేం చెప్పారో నేను అదే చేశాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయిలది స్కిన్ కేర్ అడిగారండి. యాక్చువల్‌గా స్కిన్ కేర్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అవి యూజ్ చేసి అదేమి ఉండదండి. అంటే మొన్నటి వీడియోకి కామెంట్ ఏదో చేశారు 12 ఇయర్స్ పాప ఉందంట. ఏం స్కిన్ కేర్ అలాగే అండర్ ఆర్మ్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే ఆటోమేటిక్‌గా అన్ని డౌట్స్ ఉంటాయండి. కొంతమందికి వెనకాల ఉంటారు కాబట్టి చెప్పేవాళ్ళు అది ఉంటారు. కొంతమందికి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి కొన్ని అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో కూడా చెప్దామని అనుకుంటున్నాను. అయితే మనం 12 ఇయర్స్ ఏంటంటే మనం 18 ఇయర్స్ వరకు కూడా నార్మల్‌గా ఇంట్లో ఏం యూజ్ చేస్తామో అవే యూజ్ చేయడం మంచిది. అయితే నేను నేహనాకి లాస్ట్‌కి వచ్చేసి బేబీ బ్రాండ్స్ ఉంటాయి కదండీ మనకి హిమాలయ కానీ, అవెనో లేదా సిటాఫిల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! నేను ఎక్కువగా యూజ్ చేసేది హిమాలయ షాంపూ అలాగే బాడీ లోషన్ కూడా అదే. నెక్స్ట్ అలోవెరా జెల్ వచ్చేసి ఒకటి యూజ్ చేస్తానండి. పతంజలి లేదా ఇది ఒకటి నేను బయట తీసుకున్నాను. ఈ సెపరేట్ బాటిల్ ఉంది కదా! దాని మీద ఏమీ లేదు ఎక్స్‌పైరీ డేట్ ఇవి ఏం లేదు. ఏంటంటే నేను చెన్నై నుంచి తెప్పించాను. అంటే ఒక ఇన్‌స్టాలో చూస్తుంటే ర్యాండమ్‌గా ఒకసారి చూసాననమాట. ఒక అమ్మాయి అంటే తన ఇంట్లోనే అన్నీ తయారు చేసి సేల్ చేస్తున్నారనమాట. సరే చూసాను. వాళ్ళ రివ్యూస్ అవి కూడా చూస్తే ఇన్‌స్టాలో అది బావుంది. అంటే నేను ట్రస్ట్ అని నమ్మాను. అందుకే తీసుకునేది ప్రమోషన్ కాదండి. నేను నిజంగానే కొన్నాను. వీళ్ళ దగ్గర షాంపూ కూడా కొన్నాను నేను. ఫుల్ ప్యూర్ ఆర్గానిక్ హెయిర్ ఫాల్ తగ్గడానికి షాంపూ. కానీ అది ఏమీ రిజల్ట్ లేదు. అయితే ఈ అలోవెరా జెల్ ఏంటంటే బానే ఉంది. అయితే పిల్లలకి కెమికల్స్ లేనివే మనం యూజ్ చేస్తాం కదా! అలా చూజ్ చేసుకున్నది ఈ అలోవెరా జెల్ అనమాట. ఇంక ఇంట్లో వచ్చేసి నేను కంపల్సరీ ఈ ప్యాక్ అనేది తయారు చేసి పెడతానండి. ఇది నేను కూడా యూజ్ చేస్తాను మీకు తెలుసు. మనకి రెడ్ మసూర్ దాల్ ఉంటుంది కదా! దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి దాంట్లో నేను పసుపు, కొంచెం పెరుగు కానీ, పాలు కానీ ఏమైనా యాడ్ చేసి పిల్లలకి ఫేస్ ప్యాక్‌లా వేయొచ్చు. నెక్, హ్యాండ్స్ అన్నీ మనం వేయొచ్చు. లేదా నలుగులా కూడా పెట్టుకోవచ్చు దీన్ని మనం. ఇలా వీళ్ళకైతే ఇంట్లోనే హోమ్‌మేడ్‌గా అలా న్యాచురల్‌గా ఉన్నవే నేను చూజ్ చేస్తానండి. ఇంకా మా పెద్దమ్మాయికి వచ్చేసి తను కొంచెం ఇప్పుడు పెద్దది కాబట్టి తనకొక మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది లోరియల్ నుంచి నేను తీసుకొని తనకి యూజ్ చేస్తాననమాట. అంటే తను అది యూజ్ చేస్తుంది. ఓన్లీ మాయిశ్చరైజర్ అంతే. ఇంకా పిల్లలకైతే మాత్రం మనం 18 ఇయర్స్ వరకు కూడా అంత కెమికల్స్ అనేవి మనం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ హోమ్‌మేడ్‌వి కొంచెం ఆర్గానిక్ అన్నవి యూజ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ వాళ్ళు బాత్ చేసిన తర్వాత వింటర్ అయితే ఆ లోషన్ రాసుకుంటారు. లేదంటే ఇంకా అది కూడా లేదు. జస్ట్ నార్మల్ ఒక పాండ్స్ ఒక పౌడర్ రాసుకొని వెళ్ళిపోతారు. కొంచెం బొట్టు పెట్టుకొని అంతే. అదేనండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పార్టీస్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం లైట్‌గా మేకప్ వేసుకుంటారు కదా! లిప్‌స్టిక్ అని, ఐలైనర్స్ అని ఇవన్నీ ఇంకా అలా నార్మల్ బేసిక్కే మా ఇంట్లో ఉన్నదంతా మీకు తెలుసు. ఇంకా అండర్ ఆర్మ్స్ కోసం అడిగారండి. అసలు ఇప్పుడైతే అవసరమే లేదండి. 12 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి అంత నెసెసరీ ఏం కాదు. పిల్లలకి కొంచెం పెద్దయిన తర్వాత అది కూడా మనం ఎప్పుడు రెగ్యులర్ పద్ధతులు ఉంటాయి కదా! అవి తప్ప మనం ఇలా క్రీమ్స్ కానీ లేదంటే అంటే వీట్ అలాంటి క్రీమ్స్ ఉన్నాయి కదా! అంటే ఇంకా మనకి ఇంకా అండర్ ఆర్మ్స్ ఇంకా లేదు స్వెట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అలా ఏమైనా అనుకుంటారు కదా! అప్పుడైతే గనుక ఇంకా షేవింగ్ మెథడ్ అనేది బెటర్ అండి. ఎందుకంటే వీట్ ఇలాంటివన్నీ కూడా మనకి సేఫ్ కాదనమాట. అంటే ఇక్కడ నేను ఇంత ఓపెన్‌గా ఎందుకు చెప్పానంటే నన్ను క్లియర్‌గా అడిగారు కాబట్టి. కొంతమందికి తెలియదు కాబట్టి. ఎందుకంటే మా అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నాకు ఒకళ్ళు పర్సనల్‌గా మెసేజ్ కూడా చేశారు. ఇలా మా అమ్మాయికి ఇలా ఇలా అడిగారు. అది మెచ్యూర్ అయినట్టో, అవనట్టో కూడా తెలియట్లేదండి అని చెప్పాను కూడా కామెంట్ చేశారనమాట నాకు. అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికాళ్ళు ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ కదండీ! పెద్దవాళ్ళని దగ్గర ఉండరు. ఏంటంటే ఇంత ముందర ఉమ్మడి కుటుంబాలు కాదు కాబట్టి కొన్ని డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి నన్ను ఇలా అడిగారు కాబట్టి నేనైతే ఇక్కడ క్లారిఫై చేశాను. అదండి. ఇంకా తర్వాత వచ్చేసి నేను మొన్న షాపింగ్‌కి వేసుకున్న డ్రెస్ కోసం అడిగారండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక
ఇక్కడ బోటిక్ ఉందండి, అక్కడ తీసుకున్నాను. నేను మీకు వాళ్ళ ఇన్స్టా ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి 2900 అనమాట, అంటే అరౌండ్ 3000 అనుకోండి. ఇలా మనకి స్లీవ్స్ అనేవి ఇలా వస్తాయి. ఫ్రాక్ అండి ఇది, పీచ్ కలర్. మనకి వాళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారంటే ఈ మోడల్ నచ్చింది అనుకోండి, మనం వేరే కలర్ ఏదైనా చెప్తే ఆ కలర్లో కూడా మనకి కస్టమైజేషన్ అనేది చేస్తారంట. నేను మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆ బోటిక్ పేరు క్షవే అనమాట. పేరు బాగుంది కదా. అక్కడ ఇంకా చాలా ఇండో వెస్టర్న్ మోడల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డ్రెస్ అయితే దగ్గర నుంచి చూపించమన్నారు కదా, ఇలా అయితే ఉంటుందండి. చూసారు కదా, నేను ఇలా మా అమ్మాయికి ప్యాక్ కూడా వేసేసాను, మంచిగా హెడ్ బాత్ కూడా చేయించాను. ఇంకా పిల్లలకైతే కెమికల్స్ అనేవి మనం 10th క్లాస్ వరకైనా మినిమం ఆగితే పర్వాలేదు, ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళాక వాళ్ళకే తెలిసిపోతుంది ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది. ఇంకా అదండి మా పిల్లల స్కిన్ కేర్ అయితే ప్రస్తుతానికి. నేనైతే మాత్రం ఇంట్లో ఉన్నవే ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. కొన్ని బ్రాండ్స్ అంటే హెయిర్ షాంపూ, లోషన్ ఇలాంటివి తీసుకోవాలి కాబట్టి అది తీసుకున్నాను. ఇంకా అలోవెరా జెల్ అయితే మాత్రం నేను చెప్పాను కదండి, ఒక ఇన్స్టా పేజ్ నేను తెప్పించాను, కానీ చాలా ప్రైజీ అనమాట అన్ని ప్రోడక్ట్స్ కూడా. ఎందుకంటే ప్యూర్ ఆర్గానిక్ హోమ్ మేడ్ అంటున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. నేను షాంపూ తీసుకున్నాను కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఇదైతే బాగానే అనిపించింది. లిప్ బామ్ ఒకటి తీసుకున్నానండి, అదైతే మరి కెమికల్స్ లేనిది కదా, నాకు ఒక 3 monthsలో పాడైపోయింది అనమాట లిప్ బామ్ అనేది. కానీ అది కూడా చాలా బాగుంది, కానీ అన్నీ హై కాస్ట్లు అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను నెంబర్ అనేది మీకు షేర్ చేస్తాను. తర్వాత వచ్చేసి నన్ను ప్లాంట్ కోసం అడిగారండి, దగ్గర నుంచి చూపించమని. ఇదిగోండి, ఇది ఇందాక బయట చూపించాను కదా, దాని నుంచి చిన్న కొమ్మ విరిగిపోతే నేను ఇలా వాటర్లో పెట్టాను, మంచిగా రూట్స్ అయితే ఫామ్ అయినాయి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా వాటర్లో పెడితే కొన్ని అయితే అంటే కొన్ని మనకి బాగా వస్తాయండి, గ్రో అవుతాయి. ఇలా వాటర్లో పెట్టి ఇలా వాటర్ అనేది నేను ఒక 6 daysకి అలా చేంజ్ చేస్తాను. చేంజ్ చేసినప్పుడు జార్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసేసి మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదండి, అదైతే వేస్తాను. ఇలా ట్యాప్ వాటర్ కాకుండా, అంటే అది ఆల్రెడీ ఫిల్టర్ అయి వస్తుంది కదా, కొంచెం ఎక్కువ రోజులు అయితే మొక్క బాగుంటుంది, మంచి హెల్తీగా ఎదుగుతుందని, అంతే, ఇంకేం వేయను వాటర్లో. ఇప్పుడు ఈ జార్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇవన్నీ మళ్ళీ అందులో పెట్టేస్తాను. చూసారు కదా, ప్లాంట్ అయితే దగ్గర నుంచి చూపించమన్నారని ఇక్కడ నేను ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేసి, వాళ్ళ వీడియోలో ఏంటంటే మన వాళ్ళు అడిగినవి వీడియోలో క్లారిఫై చేసేద్దాం అన్నట్టుగా ఈరోజు నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే నేను అన్నీ మళ్ళీ ఫిల్ చేసి మొక్కలైతే పెట్టేస్తున్నాను. చాలా మంచిగా వస్తాయండి, అంటే వాటర్ అనేది ఇంకా మర్చిపోకుండా వీక్లీ వన్స్ అయినా సరే చేంజ్ చేయాలి. ఫిల్టర్ వాటర్ కాబట్టి నేను వీక్లీ వన్సే చేస్తాను, బాగానే ఉంటాయి. చూసారు కదా, రూట్స్ ఎంత బాగా వస్తున్నాయో, కొత్తగా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది మళ్ళీ మనం మట్టిలో వేసుకుంటే కనుక మంచిగా గ్రో అవుతుందండి. సరే బయట ఎలాగో ఉంది కదా అని చెప్పి నేను ఇలా వాటర్లో పెట్టాను అనమాట ఈ ప్లాంట్ అనేది. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజైతే నేను మెతి చమన్ చేద్దాం అనుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసి ముందు వేసేస్తున్నాను, అలాగే ఒక పక్కన పిండి తడిపి పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఇవాళ మెతి చమన్ ఎలా చేస్తానో మీకు రెసిపీ అనేది షేర్ చేస్తాను, చాలా ఈజీగా చేస్తాను, క్విక్గా. ఇంకా ఒక పక్కన చపాతీలు చేస్తూ నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ప్రిపరేషన్స్ అనేవి ముందు చేసుకున్నాం అనుకోండి, ఇది చేస్తూ అది కూడా చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేగినాయి కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మిక్సీ గిన్నెలోకి మనం ఇలా ఒక టమాటా, అలాగే కొంచెం జీడిపప్పు, మెలాన్ సీడ్స్, దోసపప్పు అంటారు కదా, అది, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ అనేది ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీని తర్వాత ఇందులోకి మనం మెంతికూర కడిగి పెట్టుకుంటాం కదా, ఇది ఫ్రై అయిన తర్వాత మెంతికూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిన తర్వాత నేను కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం, గరం మసాలా అనేది యాడ్ చేస్తాను, అంటే ఇంకేమీ యాడ్ చేయను. ఈ స్పైసెస్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసి బాగా కలిపేసి గ్రేవీకి తగ్గట్టుగా నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను.
ఈజీగా వెంటనే క్విక్‌గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ అంటే ఓన్లీ ఆనియన్స్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అదొక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను దించేస్తాననమాట. ఇంకా చూసారు కదా! చపాతీలైతే మంచిగా నెయ్యితో అయితే కాల్చాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది మొన్న పట్టించాను కదండీ ఇంట్లో పిండి అదనమాట. అయితే ఇది నార్మల్ పిండిలాగా అవ్వదు. విరిగిపోతూ ఉంటుందనమాట. ఎందుకంటే జొన్నలవి కూడా కలిపాం గదా! అందుకని కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న చపాతీ కింద చేసుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా బావుంటున్నాయి. మొన్న మా ఫ్రెండ్ దగ్గర చూసానండి. ఇలా సలాడ్ ఉన్నప్పుడు అంటే మేము బయట రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు చూసాను. ఆనియన్స్‌కి ఇలా ఇస్తారు కదా! దాంట్లో చక్కగా లెమన్ అలాగే కొంచెం సాల్ట్, పెప్పర్ చల్లేసి ఆ సలాడ్ అనేది తింటే చాలా బావుంది. ఆ ట్రిక్ నచ్చి ఇక్కడ మా వాళ్ళ మీద అప్లై చేశాను నేను. బావుంది ఇలాగా. అంటే ఉత్తిగా తిన్నా బానే ఉంటుంది. ఇలా కూడా టేస్ట్‌గా ఉందనమాట. సాల్ట్ అండ్ పెప్పర్‌తో. ఇంకా అందరికీ కూడా సర్వ్ చేసేసి నేను కూడా కూర్చొని ముందైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. అయితే అందరం కలిసి చేస్తామండి ఈ నైట్. ఎందుకంటే ఈయనుంటారు, పిల్లలుంటారు, అందరూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ అందరూ కలిసి చేస్తాం. మాక్సిమం 8 లోపే క్లోజ్ చేయడానికి చూస్తాను. 8 అలా స్టార్ట్ చేస్తే వీళ్ళు 8:30 అలా తింటారనమాట. అంటే లేట్‌గా తింటారు మాట్లాడుకుంటూ. ఇంకా 9 కల్లా ఏంటంటే పడుకోబెట్టేస్తాను. మీకు తెలుసు కదా! ఇంతకుముందు నేను ఈవినింగ్ రొటీన్స్‌లో చెప్పున్నాను. ఇంకా కొంచెం లైట్‌గా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెజల్స్ పని ఒకటి లేదనమాట. మనకి మెయిడ్ ఉన్నారు కదా! ఇప్పుడు బయట వేసేస్తాను. అటువైపు బాల్కనీ ఉంది కదండీ! ఇంకా డిన్నర్‌వన్నీ కూడా అటువైపు వేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రేపటికంతా సెట్ అనమాట. చూసారు కదా! ఈరోజు రొటీన్ అయితే అదండి ఈరోజుటి వీడియో. మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.